సార్ అసలు స్టోరీ ఏంటి సార్ అది? ఇప్పుడు మనం వెళ్దాం అసలు స్టోరీకి ఏంటి? వాట్ ఈస్ వాట్? యెస్. యెస్. ఓకే. 1 మినిట్, 1 మినిట్. ఓకే. యెస్ ఫ్రెండ్స్. బోర్ కొడుతుందా? కన్‌ఫ్యూజ్‌గా ఉందా? బోర్ కొడుతుందా? కంగారుగా ఉందా? ఆ! యెస్. కన్‌ఫ్యూజ్ ఏమైనా ఉందా? అర్థమవుతుందా? యెస్ ఫ్రెండ్స్. కన్‌ఫ్యూజ్ ఏం లేదు సార్ అర్థమవుతుంది. అర్థమవుతుందిగా? ఓకే. ఆ! ఓకే. థాంక్ యూ. అర్థమవుతుంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. అయిపోయింది. అయిపోయింది. మనం పిక్చర్‌లోకి ఇప్పుడెళ్దాం. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ గురించి కొన్ని అపోహలు, అవగాహన లేకపోవడం ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకని ఫస్ట్ నేను దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తా రియల్‌గా. ఆ తర్వాత అసలు సబ్జెక్ట్‌లోకొస్తా. ఇప్పుడు అసలు దాంట్లోకెళ్దాం. యెస్. ఇప్పుడు అసలు దాంట్లోకొద్దాం. ఓకే. యెస్. వాట్ ఈస్ వాట్ అనేది ఎళ్దాం. ఇప్పుడెళ్దాం అసలు స్టోరీ. ఇప్పుడు మంచిగా మీరు కొంచెం కాన్సంట్రేషన్ చేయండి జాగ్రత్తగా. ఓకే. ఏందనేది చేయండి. ఓకే. ఫైన్. సరే బాగుంది. ఓకే సార్. సరే. ఎక్కడి నుంచి మొదలు పెడదామని ఎళ్దాం. ఇప్పుడు మనకి తెలుసు ఆల్రెడీ. ఏంటిది? ఈడు. ఇక్కడ ఒకడున్నాడు. ఏదైనా బిజినెస్ నుంచే స్టార్ట్ అయిద్ది మన వ్యవహారం అంతా. ఓకే. బిజినెస్. వీడు ఒక 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది బిజినెస్‌లో. వాడనుకుంటున్నాడు, ఈడొక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. అనుకుంటే వాడికి తెలీదు. హి డజంట్ నో ఎనీథింగ్. హౌ టు అట్రాక్ట్ ద కస్టమర్స్, హౌ టు గెట్ ఫండ్స్ ఫ్రమ్ ద బ్యాంక్, హౌ టు ఎస్టాబ్లిష్ దిస్ ఈస్ అ బిజినెస్ తెలీదు వాడికి. అందుకని వాడు బిజినెస్ ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళాడు. అరే ఎక్స్‌పర్ట్ గుడ్ మార్నింగ్ అన్నాడు. యాహ్! గుడ్ మార్నింగ్ చెప్పు. ఏం లేదు. వాస్తవంగా నేను ఎన్ని సంవత్సరాల నుంచి వాడి దగ్గర ఎంప్లాయీగా ఉన్నాను. ఇప్పుడు నేనే సొంత బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను. యెస్. ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి చెప్పు అన్నాడు. ఇక్కడికొచ్చి వీడి దగ్గరికొచ్చి. వాడు చెప్పాడు ఏమని? అరే బాబు! బిజినెస్ అనేది ఆఫ్‌లైన్ ఉంటుంది. ఓకే. బిజినెస్ అనేది ఆన్‌లైన్ గూడా ఉంటుంది. ఓకే. అంటే బిజినెస్ అనేది ఆఫ్‌లైన్ ఉంటుంది. బిజినెస్ అనేది ఆన్‌లైన్ గూడా ఉంటుంది అన్నాడు. అరే! నువ్వు రెండిట్లో ఏ బిజినెస్ చేస్తావు అని అడిగాడు. అసలు నాకు ఇది తెలీదు. ముందు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయి అన్నాడు. ఓకే. ఓకే. అంటే ఆఫ్‌లైన్ బిజినెస్ అంటే ఏంది అన్నాడు. ఆఫ్‌లైన్ బిజినెస్ అంటే ఏం లేదు. ఒక ఫిక్స్‌డ్ ప్లేస్‌లో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావు. అంటే ఎక్కడైనా ఒక ఫిక్స్‌డ్ ప్లేస్, ఒక ఫిజికల్ లొకేషన్‌లో బిజినెస్ స్టార్ట్ చేస్తే కస్టమర్‌లందరూ అక్కడికే వచ్చి ఆ బిజినెస్‌ని యాక్సెస్ చేసుకుంటారు. థిస్ ఈస్ కాల్డ్ ఆఫ్‌లైన్ బిజినెస్. అంటే ద బిజినెస్ విచ్ ఈస్ రన్నింగ్ ఆన్ ఎ ఫిక్స్‌డ్ ప్లేస్ ఈస్ కాల్డ్ ఆఫ్‌లైన్ బిజినెస్. అంటే ఈ ఆఫ్‌లైన్ బిజినెస్ అనేది 30% గ్రోత్ ఉంటది. అంత పెద్ద విషయం ఏమి ఉండదు. ఎందుకంటే నువ్వు ఎల్‌బీ నగర్‌లో బిజినెస్ పెడితే ఎల్‌బీ నగరోళ్ళొస్తారు. నువ్వు విజయవాడలో బిజినెస్ పెడితే విజయవాడలో వస్తారు. నువ్వు వరంగల్‌లో బిజినెస్ పెడితే వరంగల్లోళ్ళొస్తారు. బెంగుళూరులో బిజినెస్ బెంగుళూరోళ్ళొస్తారు. దీనివల్ల ఏమైంది? 30% గ్రోత్. అందరికి యాక్సెస్ అవ్వదు ఆ బిజినెస్ అన్నాడు. ఓకే. మరి వాట్ అబౌట్ ఆన్‌లైన్ బిజినెస్ అన్నాడు. ఆన్‌లైన్ బిజినెస్ అంటే ఏం లేదు. ఆన్‌లైన్ బిజినెస్ అంటే ఎనీవన్, ఎనీ ప్లేస్, ఎనీ టైమ్, ఎనీవేర్. అంటే ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సరే నీ బిజినెస్ అనేది యాక్సెస్ చేసుకోగలిగితే దాన్నే ఆన్‌లైన్ బిజినెస్ అంటామని చెప్పారు. ఈ ఆన్‌లైన్ అనే బిజినెస్ ప్రెజెంట్ మార్కెట్‌లో నంబర్ 1గా ఉంది. ప్రతి వాళ్ళు ఎక్కడి నుంచైనా, ఎక్కడికైనా ఉపయోగించుకోగలుగుతున్నారు. కాబట్టి దీనికి గ్రోత్ అనేది 100% ఉంది అని చెప్పాడు. 100% గ్రోత్ ఈస్ అవైలబుల్ ఫర్ థిస్ బిజినెస్ అన్నాడు. ఓహో! అంటే ఇప్పుడు 30% ఏమో ఆఫ్‌లైన్ బిజినెస్. 100% ఏమో ఆన్‌లైన్ బిజినెస్. బట్ నువ్వు ఏ బిజినెస్ చేస్తావో చెప్పు అన్నాడు. అప్పుడు వాడు చెప్పాడు, ఆఫ్‌లైన్ వద్దు నాకు ఆన్‌లైన్‌లో చేసుకుంటా అన్నాడు. సింపుల్. ఎందుకు 100% గ్రోత్ ఉంది బాస్. ఐ కెన్ కనెక్ట్ ఎనీ పర్సన్, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైమ్. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైమ్. ఇట్లా అంటే ఏ ప్రదేశమైనా, ఏ ప్లేస్ నుంచైనా సరే నీ బిజినెస్ కనెక్ట్ అవ్వచ్చు. థిస్ ఈస్ కాల్డ్ ఆన్‌లైన్ బిజినెస్. సరే. ఈ ఆన్‌లైన్ బిజినెస్‌లో సరే సింపుల్‌గా మీకు నేనొకటి చెప్తా. మీకు తెలిసిన ఆన్‌లైన్ బిజినెస్‌ల పేర్లు ఏమైనా చెప్పగలరా? యెస్ ఫ్రెండ్స్. ఏమైనా ఎనీవన్. ఎవరైనా మీకు తెలిసిన ఆన్‌లైన్ బిజినెస్‌లు పేర్లు ఏమైనా చెప్పగలరా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, యెస్. యెస్. సో, స్విగ్గీ. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, మీషో అర్థమైందా? బ్లింకిట్, బిగ్ బాస్కెట్, అది అజియో. యాజియో, జియో అవునా కాదా? హ్మ్. ఓఎల్ఎక్స్ ఇవన్నీ ఈబే అవునా? స్నాప్‌డీల్ ఇవన్నీ గూడా ఈ కామర్స్ బిజినెస్‌లు. ఎక్సలెంట్ బిజినెస్‌లు. సో, ఇవి గాకుండా ఈ మధ్య కాలంలో విపరీతమైన ట్రెండ్ సృష్టిస్తుంది. ఈరోజు అది లేకపోతే మనిషి అసలు నిద్రపోవటం లేదు. దాని పేరే ఫోన్‌పే అవునా కాదా? గూగుల్ పే ఒకసారి ఫోన్‌పే ఓపెన్ చేసి చూసుకుంటారు ఎంత బ్యాలెన్స్ ఉందో ఏందని. గూగుల్ పే, పేటిఎం. పేటీఎం
అర్థమైందా? భారత్ పే, అమెజాన్ పే, ఈ మధ్య కాలంలో ఒకటి వచ్చింది పేజాప్. ఏంటది? పేజాప్. ఎవరిది ఇది? పేజాప్ అంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాడిది. అప్లికేషన్. కొత్త న్యూ ఇంట్రొడక్షన్. కాబట్టి ఇట్లా ఈ విధంగా విపరీతమైన క్రేజ్ ఉంది దానికి. ఇదంతా కూడా ఆన్‌లైనే. ఇది గాకుండా ఈ మధ్య కాలంలో మనం మనం ఉద్యోగం చేసేదైనా, మన 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 పేరెంట్స్ పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, మనం ఏ ప్లేస్‌లో ఉన్నా సరే వాళ్ళకి భోజనాలు, టిఫిన్‌లు పంపిస్తున్నాం. ఎట్లా పంపిస్తున్నాం? స్విగ్గీ. అవునా కాదా? నువ్వు ఆఫీస్‌లో ఉంటావు, స్విగ్గీ కొడతావు, డైరెక్ట్‌గా మీ అమ్మా, నాన్నకి భోజనం వెళ్ళిపోతుంది. అది ఏదైనా సరే. వాళ్ళకి కావాల్సిన ఐటెమ్. స్విగ్గీ. తర్వాతేంది? జొమాటో. అవునా? డామినోస్ పిజ్జా ఇవన్నీ అవే గదా! సింపుల్. వెరీ సింపుల్. ఇది గాకుండా ఇంకా ఏముంది? బుకింగ్స్. అంటే ఏం బుకింగ్స్ సార్? ఏ బుకింగ్ అయినా సరే ఆన్‌లైన్. ఎంటైర్ థింగ్ ఆన్‌లైన్. అంటే ఏంది? ట్రావెల్స్, టికెట్ బుకింగ్స్ ఆన్‌లైన్. అవునా కాదా? బస్ టికెట్స్ ఆన్‌లైన్, ట్రైన్ టికెట్స్ ఆన్‌లైన్, హోటల్ టికెట్స్ బుకింగ్ ఆన్‌లైన్. అంతే గదా! ఇప్పుడు డివోషనల్ టికెట్స్ ఆన్‌లైన్. డివోషనల్ టికెట్స్. మనం డివోషనల్ అంటే ఏంది? దర్శనం అయినా అదైనా ఆన్‌లైనే గదా! ఇప్పుడు తిరుపతి అయినా, శబరిమల అయినా మొత్తం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళాలి అక్కడికి. లేతే అక్కడికి పంపించరు వాళ్ళు. లోపలికి పంపించరు. దిస్ ఈస్ వాట్ ఆన్‌లైన్. సో, ఇది గాకుండా ఈ మధ్య కాలంలో ఒక ప్రపంచం సృష్టిస్తుంది. అంటే మనకి ఫాస్ట్‌గా ఆఫీస్‌కెళ్ళాలి, ఫాస్ట్‌గా కాలేజీకెళ్ళాలి, ఫాస్ట్‌గా మనం అనుకున్న రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌కెళ్ళాలంటే ఈ మధ్య కాలంలో నువ్వు ఉన్న చోటకే వచ్చి నిన్ను తీసుకెళ్తున్నారు. పికప్ చేసుకొని డ్రాప్ చేస్తున్నారు. వాట్ ఈస్ థాట్? ర్యాపిడో, ఓలా. ఆ! ర్యాపిడో, ఓలా ఏంటి మరి ఏంటి సో మెనీ యాప్స్ ఆర్ అవైలబుల్. దీస్ ఆర్ ఆల్ ఆన్‌లైన్. ఇదే గాకుండా మనకి ఏదైనా సరే ఒక హాస్పిటల్ సర్వీసులు గూడా ఆన్‌లైన్ వస్తున్నాయి. హాస్పిటల్ సర్వీస్ అంటే ఆన్‌లైన్ అంటే ఏంటి సార్ మాకు అర్థం కాలేదు. ఏం లేదు మీది వరంగల్. ఇది హైదరాబాద్. మీరు వరంగల్‌లో ఉన్న మీరు మీ పేరెంట్స్‌ని హైదరాబాద్ హాస్పిటల్‌కి తెచ్చి చూపించలేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మీరేం జేస్తారు? డైరెక్ట్‌గా ఆన్‌లైన్ ఇప్పుడు బుకింగ్స్. ఆన్‌లైన్ డైరెక్ట్ అటాక్ ఆన్‌లైన్. మీరేం జేస్తారు ఆన్‌లైన్‌లో? ఓపీ బుక్ జేస్తారు. ఆ ఓపీ బుక్ జేస్తే ఆ పర్సన్ ఏం జేస్తది? కన్సర్న్డ్ డాక్టర్‌కి ఇచ్చిద్ది కాల్. ఆ డాక్టర్ వీడియో కాలింగ్. వీడియో కాల్‌లో మీ మీ పేరెంట్స్ ఇబ్బంది, మీ సమస్య అవన్నీ జెప్తారు. ఆ వీడియో కాల్‌లో ఆ సమస్య విన్న డాక్టరు ఆ సింప్టమ్స్‌ని బట్టి వెంటనే ఇదిగో ఇలాంటి టెస్టులు జేపిచ్చండి మీ దగ్గరలో అని రాసిస్తాడు. ఆ టెస్టులు రాస్తాడు. టెస్టులు జేపించుకున్న మీరు రిపోర్ట్స్ ఒస్తాయి. ఆ రిపోర్ట్స్ మీరు ఆన్‌లైన్‌లో పంపిస్తే, ఆన్‌లైన్‌లో డాక్టర్ పరిశీలన జేస్తే, ఓకే. బేస్డ్ ఆన్ థిస్ రిపోర్ట్స్ ఇదిగో ఈ మెడిసిన్ మీరు వాడండి. లేదా మా హాస్పిటల్‌కి రావాలి. ఇది చాలా సివియర్ కేస్ అని చెప్పగలుగుతుంది. మొత్తం ఆన్‌లైన్. అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొనే ఇదంతా మీరు సౌకర్యం. ఎంత సింపులో చూడండి. గతంలో ఏంది? మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల. ఏ హాస్పిటల్‌కెళ్తే బాగుంటదో చెప్పాలా. తెలీదు. అర్థం గాదు. ఏ స్పెషలిస్టో తెలీదు. బట్ నౌ టోటల్ ఎంటైర్ థింగ్ ఆన్‌లైన్. యెస్. వీడియో కన్సల్టేషన్, వీడియో హాస్పిటలైజేషన్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. అంటే దీన్ని బట్టి మీరు జూస్తే ఈరోజు ఈ ప్రపంచం అంతా ఆన్‌లైన్ అయిపోయింది. సో, ఈ మధ్య కాలంలో ఆల్ పేమెంట్స్ ఆన్‌లైన్. అది ఇన్‌కమ్ టాక్స్ అయినా, హౌస్ టాక్స్ అయినా, వాటర్ ఆన్‌లైన్. ఆల్ రీచార్జెస్ ఆన్‌లైన్. ఏదైనా డిష్ అయినా, కేబుల్ అయినా, నీ ఫోన్ అయినా ఏదైనా ఆన్‌లైన్. ఇదంతా ఎందుకు? ఈ మధ్య కాలంలో నువ్వు బైక్, స్కూటర్ ఏదన్నా కొంచెం అటు ఇటుగా సైడ్ యాంగిల్‌లో తిప్పితే ఆన్‌లైన్‌లో ఈ చలాన్ ఇంటికొస్తది. బాబు 200 పే చేయాలమ్మా నువ్వు. ఆడ క్రాస్ సిగ్నల్ అయ్యావు. ఫోటోతో సహా వస్తుంది. మళ్ళీ ఫాస్టాగ్ ఆన్‌లైన్. ఈ మధ్య కాలంలో నువ్వు మీ పేరెంట్స్‌కి మెడిసిన్ పంపించాలంటే ఆన్‌లైన్ యాప్. లీషియస్ అనే యాప్ ఉంది. ఎందుకు చికెన్, మటన్ కొనాలంటే లీషియస్ యాప్. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి ఇవి ఒకటి కాదు. అంటే ఈ ప్రపంచమే ఆన్‌లైన్ అయిపోయింది. అంటే నేనేమంటానంటే 2 పాయింట్లు రాస్తా. ఇక్కడ రాస్తా ఆన్‌లైన్ ఓకే. అసలు ఆన్‌లైన్‌కి ఫ్యూచర్ ఏంటి? అసలు ఆన్‌లైన్‌కి డిమాండ్ ఏంటి? మీ మీ వర్డ్స్‌లో మీరు చెప్పండి. అసలు ఆన్‌లైన్‌కి ఫ్యూచర్ ఉందా? అసలు ఆన్‌లైన్‌కి డిమాండ్ ఎంత వరకు ఉంటుంది? అసలు నెక్స్ట్ ఇయర్ పోద్దా? ఆ 2 సంవత్సరాల తర్వాత ఉండదా? ఉంటదా? అసలు ఆన్‌లైన్ ఉంటుందా? ఉండదా? దానికి డిమాండ్ ఎంత వరకు ఉంది? అసలు ఫ్యూచర్ ఏంటి? మీరు ఎవరు చెప్పగలరు? ఆన్‌లైన్ నెక్స్ట్ ఆన్‌లైన్‌కి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ అంటే ఎంత వరకు ఉంది ఫ్యూచరు? ఎప్పటి వరకి? నెక్స్ట్ ఉంటుందా? 100 out of నెక్స్ట్ 100% 10, ఉంటుంది సార్. 10 టు 100 ఇయర్స్ వరకి అయినా ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే 100 రాను ఇయర్స్ రాను కాదు. డిజిటలైజేషన్ పెరుగుతుంది గానీ, ఆ! ఫ్యూచర్ మొత్తం ఆఫ్‌లైన్ ఆన్‌లైన్‌లోనే అనేది ఉంటది సార్. తగ్గుతుంది. ఫ్యూచర్ అంతా ఆన్‌లైనే 100%. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్. ఈ ఆఫ్‌లైన్ ప్రపంచంలో తగ్గిపోతది. మనుషులున్నంత కాలం ఆన్‌లైనే. ఆఫ్‌లైన్ ప్రపంచంలో తగ్గిపోతది. మనుషులున్నంత ఆన్‌లైన్ కాలం. పెరుగుతది. మరి డిమాండ్ అనేది ఎట్లుంటది? దీనికి తక్కువుందా? ఎక్కువుందా డిమాండ్? ఎక్కువే ఉంటది సార్. ఆ! డిమాండ్ ఇంకా ఎస్. పెరిగేది. డిమాండ్ డిమాండ్ ఆల్సో హై. డిమాండ్ పెరిగింది. అంటే
దీనిని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏందంటే, అసలు ఆన్‌లైన్‌కి ఫ్యూచర్ ఉంది, డిమాండ్ ఉంది. అంటే నువ్వు ఆన్‌లైన్‌ను బేస్ చేసుకొని, అసలు ఆన్‌లైన్‌లో ఏదైనా జరగాలంటే, ఆన్‌లైన్‌లో ఏదైనా చేయాలంటే, ఆన్‌లైన్ జరగాలంటే, ఆన్‌లైన్ నడవాలంటే 2 బేస్ ఐటెమ్స్ దీనికి అవసరం. ఆన్‌లైన్‌లో జరగాలంటే, ఆన్‌లైన్ నడవాలంటే 2 బేస్ ఐటెమ్స్ అవసరం. నంబర్ 1. నంబర్ 2 ఈ 2 ఐటెమ్స్ లేకపోతే అసలు ఆన్‌లైనే లేదు మనకి. 2 ఐటెమ్స్ ఇంపార్టెంట్ ఐటెమ్స్. ఈ 2 ఐటెమ్స్ వల్లనే మనకు ఆన్‌లైన్ సౌకర్యం వస్తూ ఉంది. మరి ఈ 2 ఐటెమ్స్‌లో ఫస్ట్ ఐటెమ్ ఏందంటే సర్వర్‌లు. ఓహో! సర్వర్‌లు ఆన్‌లైన్ నడిపించేది సర్వర్‌లే. మరి ఇదేంది సార్ రెండోది? సాఫ్ట్‌వేర్. ఓకే. సాఫ్ట్‌వేర్ అంటే సర్వర్‌లు, సాఫ్ట్‌వేరు ఈ 2 ఉంటేనే మనకు ఆన్‌లైను. అంటే నువ్వు సర్వర్‌ల సైడ్ పని జేస్తే నాన్ కోడింగ్ అని చెప్పాను. గుర్తుందా? సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయటం, డెవలప్ చేయటం. దిస్ ఈస్ వాట్ కోడింగ్. అట్లనమాట. అంటే నువ్వు భవిష్యత్తులో ఫ్యూచర్‌లో సర్వర్‌ల సైడ్ పనిచేసేటోళ్ళకి డిమాండ్ ఉంటదా? పోద్దా? యెస్ ఆర్ నో? ఉంటుందా? తగ్గిద్దా? 100% ఉంటుంది. గ్యారంటీ. 100% ఉంటుంది. గ్యారంటీ. మరి సర్వర్స్ లేకపోతే సాఫ్ట్‌వేర్ తయారు చేసుకొని ఏం జేసుకోవాలి నువ్వు? ఆ సర్వర్‌లు లేకుండా సాఫ్ట్‌వేర్ తయారు చేసుకున్నావు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సాఫ్ట్‌వేర్? యెస్. అంటే సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేది ఒక వ్యక్తి. సాఫ్ట్‌వేర్‌ని టెస్టింగ్ చేసేది మరొక వ్యక్తి. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఆ సర్వర్‌లోకి సర్వర్‌లు తయారు చేసేది మరొక వ్యక్తి. ఒక్క నిమిషం. మళ్ళీ ఒకసారి వైట్ బోర్డ్ మళ్ళీ ఆన్ చేద్దాం. క్లారిటీ ఉందా? యెస్ ఫ్రెండ్స్. కన్ఫర్మా? అయిపోయింది. క్లోజ్ చేద్దాం. జస్ట్ ఒక 5 మినిట్స్ క్లోజ్ చేద్దాం. 5-10 మినిట్స్ అంతే. ఎక్కువ తీసుకోను నేను. జస్ట్ కాన్సంట్రేట్. 5-10 మినిట్స్‌లో ఓవరాల్‌గా చెప్పేస్తా ఏందనేది. గుడ్. ఓకే. నౌ సింపుల్. వెరీ సింపుల్. ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ, ఇక్కడ యెస్. స్విగ్గీ ఒక అప్లికేషన్. జొమాటో ఒక అప్లికేషన్. అర్థమైందా? ఫోన్‌పే ఒక బిజినెస్. ఇయన్నీ బిజినెస్. సో, ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్ మనం తయారు చేస్తాం. ఈ బిజినెస్ మొత్తానికి మనం సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తున్నాం. సో, ఈ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అని పిలుస్తాం. సాఫ్ట్‌వేర్ డెవలపర్. అంటే బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసే వ్యక్తిని మనం సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటాం. అంటే ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్ తయారు చేయటం అంటే దాన్నే సాఫ్ట్‌వేర్‌ని మనం ఏమంటాం? అప్లికేషన్. దాన్నే మనం ఏమంటాం అంటే యాప్. ద యాప్స్ ఆర్ క్రియేటెడ్ బై సాఫ్ట్‌వేర్ డెవలపర్. మరి ఎలా తయారు చేస్తాడు సార్ ఈ అప్లికేషన్స్ అంటే బై యూజింగ్ జావా. ఏంటది? జావా ఆర్ పైథాన్ కోడింగ్ ఆర్ డాట్ నెట్ ఆర్ మెయిన్ ఫ్రేమ్ సంథింగ్. ఓహ్! సో మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్. సో వి యూజ్ దిస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ టు క్రియేట్ దిస్ అప్లికేషన్. టు క్రియేట్ బిజినెస్ సాఫ్ట్‌వేర్. ఈ బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేయడానికి ఈ జావా, పైథాన్ ఉపయోగిస్తాం మనం. దానినే చేసే వ్యక్తిని మనం సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటాం. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఎయిదర్ యూ కెన్ లెర్న్ జావా, డాట్ నెట్ ఆర్ మెయిన్ ఫ్రేమ్స్ ఆర్ పైథాన్ వాటెవర్ ఇట్ ఈస్. యూ విల్ బికమ్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఇది ప్యూర్‌లీ కోడింగ్ కోర్స్ యాక్చువల్‌గా. ఇది మొత్తం గూడా కోడింగ్ కోర్స్. సో, ఇది సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటారు దీన్ని. సో, నువ్వు జావా నేర్చుకుంటే జావా డెవలపర్, పైథాన్ నేర్చుకుంటే పైథాన్ డెవలపర్. సో, వీళ్ళనే ఇంకొక భాషలో ఏమని పిలుస్తారంటే, బ్యాక్ ఎండ్ డెవలపర్ అని కూడా పిలుస్తాడు. సో, ఈ స్టోరీ నేను తర్వాత చెప్తా. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత చెప్తా ఏందనేది. సో, ఇట్లా. అంటే ఇప్పుడు నీకు అర్థమైనదేంటి? ఒక అప్లికేషన్ ఉన్నది ఇది. ఇది ఒక బిజినెస్. ఇది బిజినెస్. ఇది ఎవడెవడు ఫోన్‌పే. ఈ ఫోన్‌పే. దీనికి ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేశాడు ఒక వ్యక్తి. ఇదిగో వీడి పేరేంది డెవలపర్. ఈ డెవలపర్ ఈ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేశాడు. డెవలపర్ తయారు చేసిన ఈ ఫోన్‌పే అప్లికేషన్ అనేది డైరెక్ట్‌గా నీ దగ్గరికి రాదు. రాకుండా మధ్యలో ఒక వ్యక్తి ఆపుతాడు దాన్ని. వాడేం చేస్తాడంటే మధ్యలో చెకింగ్ చేస్తాడు. అంటే ఈ ఈ ఈ ఈ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని తీసుకొని వాడు చెక్ చేస్తా ఉంటాడు. ఏమని? చెకింగ్. చెకింగ్ అంటే ఏంది? వెదర్ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. అసలది టెస్టింగ్. పనిచేస్తుందా లేదా? అది సక్రమంగా పెర్ఫార్మన్స్ ఇస్తుందా లేదా? ఇదిగో ఇది ఫోన్‌పే అనుకుంటే, ఈ ఫోన్‌పే అప్లికేషన్, ఈ ఫోన్‌పే సాఫ్ట్‌వేర్ అనేది నేను ట్రాన్స్‌ఫర్ చేస్తే అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అవుతుందా లేదా? నేను ఒకడికి ట్రాన్స్‌ఫర్ చేస్తే వేరే వాడికి అకౌంట్‌లోకెళ్తే తప్పు. నేను చెక్ బ్యాలెన్స్ ట్రై చేస్తున్నా.
నా చెక్ బ్యాలెన్స్ ట్రై చేస్తే నాది రాకుండా వేరే వాడి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ అయితే చాలా రీచార్జ్ అవుతుందా లేదా? అంటే ఇలాగ ఫంక్షనాలిటీస్ మొత్తం చెక్ చేస్తాం మనం. టోటల్‌గా దీన్ని మనం చెకింగ్ అంటాం. సో, ఇలా చెక్ చేసేదాన్నే మనం ఏమంటాయంటే మన భాషలో టెస్టింగ్. దిస్ ఈస్ వాట్ టెస్టింగ్. సో, ఈ టెస్టింగ్ జేస్తాడు. సో, టెస్టింగ్ జేసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే యాస్ ఎ టెస్ట్ ఇంజినీర్, యాస్ ఎ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్, యాస్ ఎ సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినీర్. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌ని టెస్టింగ్ జేయడానికి ఈ మధ్య కాలంలో ఇది సాఫ్ట్‌వేర్ అనుకోండి. దీన్ని టెస్ట్ చేయడానికి 2 రకాలుగా ఉంది ఇప్పుడు రియల్‌గా. అంటే ఎట్లాగా? ఏం లేదు. ఇది సాఫ్ట్‌వేర్ అబ్బా! ఓకే. ఇది సాఫ్ట్‌వేర్. దీన్ని చెక్ చేయడానికి మనకి దీన్ని మనిషి గూడా చెక్ జేస్తాడు. మాన్యువల్‌గా మనిషి చెక్ జేస్తాడు. లేదా దీన్ని టెస్టింగ్ జేయడానికి కొన్ని టూల్స్ గూడా మార్కెట్‌లో మనకుండాయి. సాఫ్ట్‌వేర్‌ని టెస్టింగ్ జేయడానికి మనిషి గూడా జేస్తాడు మాన్యువల్‌గా. బట్ టూల్స్ గూడా ఉన్నాయి. దీన్నే సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టూల్స్ అంటారు. ఈ టూల్స్ ఉపయోగించి సాఫ్ట్‌వేర్‌ని టెస్ట్ చేయొచ్చు. మనిషితో సహాయంతో కూడా టెస్ట్ చేయొచ్చు. అంటే మనిషి జేసేస్తాడు లేదా టూల్ గూడా టెస్టింగ్ జేస్తుంది. ఓకే. మరి మనిషి జేసే టెస్టింగ్ అనేది 30 డేస్ టైం పట్టిద్ది బాస్. ఓకే. మరి టూల్ సహాయంతో టెస్టింగ్ జేస్తే 1 అవర్ ఆర్ 1 డే. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 డే ఓన్లీ. మరి ఇక్కడ 30 డేస్ మనిషి జేస్తే. కాబట్టి ఇప్పుడు మనిషి జేసే టెస్టింగ్‌ని మనం ఏమని పిలుస్తామంటే మాన్యువల్ టెస్టింగ్ అని పిలుస్తాం. ఓకే. మరి సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టూల్ ఉపయోగించి చేస్తే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆటోమేషన్ టెస్టింగ్ అని పిలుస్తాం. దిస్ ఈస్ వాట్ ఆటోమేషన్ టెస్టింగ్. యెస్. అంటే మాన్యువల్ టెస్టింగ్ అంటే మనిషి జేస్తాడు. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఒక టూల్ సహాయంతో మనం టెస్ట్ చేస్తాం. అయితే మనిషే నడిపిస్తాడు ఈ టూల్స్‌ని. అది వేరే విషయం. అయితే మాన్యువల్ టెస్టింగ్ చేసే వ్యక్తిని మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్ అని పిలుస్తాం. ఆటోమేషన్ టెస్టింగ్ చేసే వ్యక్తిని ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ అని పిలుస్తారు. యెస్. అంటే మార్కెట్‌లో ఎవరికి ఎక్కువ డిమాండ్ ఉంది సార్ అంటే యాక్చువల్‌గా మాన్యువల్ టెస్టింగ్‌కి కూడా డిమాండే. మాన్యువల్ టెస్టింగ్ రాకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ రాదు రియల్‌గా చెప్పాలంటే. అందుకోసం ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఆటోమేషన్ టెస్ట్ ఇంజినీర్ నువ్వు ఖచ్చితంగా మాన్యువల్ టెస్టింగ్ బాగా నేర్చుకోవాలా. ఎన్ని నెలలు నేర్చుకోవాలి సార్ మాన్యువల్ టెస్టింగ్? 3 నెలలు నేర్చుకోవాలా. 3 మంత్స్ మాన్యువల్ టెస్టింగ్ వచ్చిన తర్వాత, అప్పుడు మాన్యువల్ టెస్టింగ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత, అప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవాలా. కానీ మనం ఏం జేస్తున్నాం? మాన్యువల్ టెస్టింగే వద్దు. డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ టూల్ నేర్చుకుంటాం. అటర్ ఫ్లాప్ కెరియర్ గోయిందా. ఉద్యోగాలు గూడా రావు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెస్ట్ ఇంజినీర్ గాదు గదా నువ్వు. చెక్ జేయడానికి గూడా పనికిరావు. ఎందుకు? మాన్యువల్ టెస్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల మనిషి. ఎందుకంటే అది బేస్ పాయింట్ మాన్యువల్ టెస్టింగ్ అనేది. ఆ మాన్యువల్ టెస్టింగ్‌లో టెక్నిక్స్ తెలుస్తాయి. అప్లికేషన్ ఎలా టెస్ట్ చేయాలో నేర్పిస్తారు. ఆ తర్వాత కొన్ని డిఫరెంట్ డేటాబేస్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో నేర్చుకోవచ్చు. ఇదంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు ఈ టెస్టింగ్ టూల్ నేర్చుకోవాలి. ఏదో ఒక టూల్. ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ ఏదో ఒకటి నేర్చుకోవాలా. అంటే మార్కెట్‌లో ఏ టూల్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్‌లో టెస్టింగ్ టూల్స్ అంటే సెలీనియం అనేది మంచి టెస్టింగ్ టూల్. నంబర్ 1 గుడ్. ఇది ఆటోమేషన్ టెస్టింగ్. అయితే గతంలో క్యూటీపీ అనేది ఉండేది. దీనికి పోటీగా క్యూటీపీ. ఇప్పుడు అదేమంటే యూఎఫ్టీ అంటారు దాన్ని. ఓల్డ్. ఇది ఓల్డ్ పేరు. ఇది న్యూ పేరు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో టస్కా బానే ఉంది. ఆ తర్వాత మనకి సిప్రస్, ఆ తర్వాత మనకి లోడ్ రన్నర్, ఆ తర్వాత మనకి జేమీటర్, ఆ తర్వాత మనకి ఏపీఎం ఇయి చాలా ఉన్నాయబ్బా! ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్. అయితే ఏ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ అంటే సెలీనియం అనే టెస్టింగ్ టూల్స్ పవర్‌ఫుల్ రియల్‌గా చెప్పాలంటే. అయితే సెలీనియం అనే టెస్టింగ్ టూల్ నువ్వు నేర్చుకోవాలంటే, నీకు ఖచ్చితంగా కంప్లీట్ 100% జావా వచ్చుండాలి. అదర్‌వైస్ యూ కెనాట్ అండర్‌స్టాండ్ సెలీనియం. 100కి 100% జావాలో ఎక్స్‌పర్ట్ అయితేనే. అదే విధంగా ఈ మధ్య కాలంలో క్యూటీపీ అని ఉంది గదా! క్యూటీపీ దాన్నే యూఎఫ్టీ అంటాం. ఇది నేర్చుకోవాలంటే వీబీ డాట్ నెట్ రావాలి. అయ్యో! సి షార్ప్ డాట్ నెట్ రావాలి. అంటే ఇదేందిది? కోడింగ్ ఉద్యోగాల్లాగా ఉన్నాయి. ఇది కోడింగ్ ఉద్యోగం మిత్రమా. ఇది కోడింగే. అంటే ఎవరు నేర్చుకోవాలా? కోడింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయిన వ్యక్తి. కోడింగ్‌లో ఒక 4 ఇయర్స్ నుంచి జావాలోనో, పైథాన్‌లోనో, డాట్ నెట్‌లో పనిచేసే వ్యక్తి, అతనికి ప్యాకేజీ సరిపోకపోతే, అతను ఈ కోర్సులు 2 నెలల్లో నేర్చుకొని పక్కన పడేయొచ్చు. వాళ్ళకి అర్థమైద్ది అది. అంతేగాని నీకు స్టైల్‌గా ఇప్పుడొచ్చి నేను టెస్టింగ్ నేర్చుకుంటానంటే ఎట్లా అర్థమైద్ది నీకు? నువ్వేం చేయాలా? నీ రోడ్ మ్యాప్ ఏంది? నీ రోడ్ మ్యాప్ ఏందంటే నువ్వు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవాలా 3 మంత్స్. ఓకే. తర్వాత ఏం ఎస్‌క్యూఎల్ బాగా నేర్చుకోవాలా. ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలంటే 3 మంత్స్ పట్టిద్దో, 3 నెలలు పట్టిద్దో, 6 నెలలు పట్టిద్దో తెలీదు. ఆ తర్వాత డీబీఎంఎస్ గురించి మంచి పట్టుండాల డీబీఎంఎస్. ఆ తర్వాత టెస్టింగ్ ప్రాసెస్ గురించి బాగా తెలియాలా. టెస్ట్ కేస్‌లు ఎలా రాయాలా? టెస్ట్ సినారియోలు ఎలా రాయాలా? ఇవన్నీ ఒక అప్లికేషన్ ఏ విధంగా టెస్ట్ చేయాలి ప్రాసెస్. ఆ తర్వాత జావా నేర్చుకోవాలా. ఆ తర్వాత అప్పుడు సెలీనియం నేర్చుకోవాలా.
ఇది రోడ్ మ్యాప్. సెలీనియం నేర్చుకున్న వాళ్ళకి రోడ్ మ్యాప్. ఇట్లా వెళ్ళండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సెలీనియం టెస్ట్ ఇంజినియర్, ఇదంతా కవర్ అయిన తర్వాత సెలీనియం టచ్ చేయి. లేకపోతే సెలీనియం టచ్ చేస్తే షాక్ తింటారు మీరు వెంటనే. షాక్ కొట్టింది వెంటనే. షాక్ కొట్టిన దెబ్బకి సాఫ్ట్‌వేర్ వద్దు, ఏమొద్దు, ఇంటికెళ్ళిపోతారంటారు. ఎందుకు? గైడెన్స్ లేదు. లోపం. ఎక్కడ లోపం ఉంది? సెలీనియం 45 డేస్ ప్లీజ్ కమ్ అయిపోయింది. ఏం జరిగిద్దక్కడ? ఇది గావాలి ముందు విషయం. అంటే నేనేమంటానంటే, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అనేది మంచిది కోర్సు. కానీ అది రోడ్ మ్యాప్ కరెక్ట్‌గా ఉండి నేర్చుకోవాలా. ఎక్సలెంట్ కోర్స్. ఈ ప్రపంచం మొత్తం తలకిందులైనా ఏదన్నా పోదు అంటే సాఫ్ట్‌వేర్ టెస్టింగే పోదది. పోదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు మొత్తం పోతాయి. సాఫ్ట్‌వేర్ అంతా పోద్దంటున్నాడు. ఎవడు చెప్పాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే దాన్ని అప్లికేషన్ తయారు చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలా ఖచ్చితంగా. టెస్ట్ చేయడానికి టెస్ట్ ఇంజినీర్లు వద్దా ఏంది? కావాలా? కావాలి. అప్లికేషన్ ఏఐ అనేది ఏంది? నట్లు, బోల్ట్‌లు బిగిచ్చేది గాదు. ఐటెమ్ గాదది. సీపీయూ, ర్యామ్ లాంటిది గాదు. ల్యాప్‌టాప్ లాంటిది గాదు. చాలా మంది అట్టే అనుకుంటున్నారు కాలేజీల సార్‌లు. జాగ్రత్త. ఆ! ఆర్టిఫిషియల్ టెస్టింగ్ ఇంటెలిజెన్స్ ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఇట్ మస్ట్ బి టెస్టెడ్. ఆఫ్టర్ డెవలప్డ్ అండ్ టెస్టెడ్. టెస్టింగ్ చేసిన తర్వాత దాన్ని సర్వర్‌లో డిప్లాయ్ చేయాలా. అది విషయం. సర్వర్‌లు తయారు చేయాలె. ఆ సర్వర్‌లు మేనేజ్ చేయాలా. మానిటరింగ్ అన్నీ చేయాలా. యెస్. ఇది స్టోరీ. టెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు మనకి ఇద్దరు వ్యక్తులు తెలిసారు. ఓకే. ఇప్పుడు మూడో స్టోరీ మనం మొదలు పెడదాం. మూడో ఏంది అంటే ఒక దశలో పార్ట్ 1 డెవలప్ చేసాం దీన్ని. ఎక్సలెంట్ డెవలపర్. ఇంకో దశలో దీన్ని టెస్టింగ్ చేసాడు. వీడు టెస్ట్ ఇంజినీర్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఆ తర్వాత డెవలప్ అయిపోయింది. టెస్టింగ్ అయిపోయింది. ఇది ఎవడిదిది? ఫోన్‌పే వాడిది. అప్పుడు నేను వెంటనే నాది సాఫ్ట్‌వేర్ కంపెనీ గదా! నేను ఫోన్ చేశా. "అరేయ్! ఫోన్‌పే గుడ్ మార్నింగ్" అని చెప్పా. "యాహ్! గుడ్ మార్నింగ్ చెప్పండి." "ఆ! నీవిచ్చిన బడ్జెట్ ప్రకారం నీ అప్లికేషన్ డెవలప్ చేశాను. నీ అప్లికేషన్ టెస్ట్ చేశాను. ఇక తీసుకెళ్ళిపో. నీ అప్లికేషన్ నాకు సంబంధం లేదని" ఫోన్ చేశా. ఫోన్‌పే వాడొచ్చాడు. వచ్చాడు. "ఏయ్! గుడ్ మార్నింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏంది ఇలా ఏంటి?" అన్నాడు. "ఏం లేదు. నీ బడ్జెట్ ప్రకారం నేను సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేశాను, టెస్ట్ చేశాను తీసుకెళ్ళిపో" అన్నాడు. అట్లా గాదు. సాఫ్ట్‌వేర్‌ని తయారు చేపించింది ఎందుకు? నేను తీసుకెళ్ళటానికి గాదు. నేను ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ చేసేదానికి మీ కంపెనీలో ఉన్నారా ఎవరైనా అని అడిగాడు. ఎవడు? ఫోన్‌పే వాడు. సరే నీ రిక్వైర్మెంట్ ఏందో చెప్పు. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మేము చేయగలిగితే ఇంత బడ్జెట్ మాకిచ్చేసేయి. ఆ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేస్తాం అన్నాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ. అప్పుడు ఫోన్‌పే వాడు రిక్వైర్మెంట్ చెప్పాడు. ఎలాగా? "ఏం లేదు బాస్. నువ్వు తయారు చేసిన అప్లికేషన్ అనేది నాకు 24/7 కంటిన్యూగా నడవాలి. 24/7 నా కస్టమర్‌లకి ఉపయోగించుకునే విధంగా ఉండాలి. అది కస్టమర్ ఎక్కడి నుంచైనా సరే దీన్ని ఉపయోగించుకోవాలి. వాడు ఏ ప్లేస్‌లోకెళ్ళినా నీ నీ ఈ ఈ అప్లికేషన్ ఉపయోగించుకోవాలి. వాడు నైటు, పగలు అనే తేడా లేకుండా 24/7 నా కస్టమర్‌లందరికీ ఈ అప్లికేషన్ ఉపయోగించే విధంగా ఉండాలి. అది నా రిక్వైర్మెంటు. ఈ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయగలవా? చేయగలిగితే నీకు ఎంత బడ్జెట్ అయినా నేనిస్తా అన్నాడు. దిస్ ఈస్ వాట్ రిక్వైర్మెంట్. యెస్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అయిపోయింది. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అయిపోయింది. ఇట్లాగా రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు ఈడికి. ఎట్లాగా? ఈ ప్రపంచంలో అందరికి ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలా? వాడు ఆఫీస్‌కెళ్ళినా ఇది కనపడాలా? ఏంటి? వాడి ఇంటికెళ్ళినా కనపడాలా? వేరే స్టేట్‌కెళ్ళినా కనపడాలా? వేరే కంట్రీకెళ్ళినా కూడా ఇది యాక్సెస్ చేసుకోగలగాల. ఇది నా రిక్వైర్మెంట్ అన్నాడు. అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు చెప్పాడు. ఏమని? "అరే బాబు! నీ రిక్వైర్మెంట్ నాకు అర్థమైంది. సో, మా కంపెనీలో ఇది చేసేవాడున్నాడు. సెపరేట్ పర్సన్ వాడు. వాడితోటి రేపు నీకు మీటింగ్ పెట్టిస్తాను. ప్లీజ్ కమ్" అన్నాడు. అప్పుడు వెంటనే వాడొచ్చాడు. ఈ సైడ్ ఏమో ఒక వ్యక్తి వచ్చాడు. ఈ సైడ్ ఏమో ఫోన్‌పే వాడొచ్చాడు. యెస్. ఫోన్‌పే వాడొచ్చాడు. ఆ ఫోన్‌పే వాడు ఈ సైడ్ కూర్చున్నాడు. వీడేమో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎంప్లాయీ అని చెప్పానుగా వాడు ఇటు కూర్చున్నాడు. యెస్. ఇప్పుడిక పరిచయం మొదలుపెట్టారు. ఏమని? "గుడ్ మార్నింగ్ ఫోన్‌పే" అన్నాడు ఈడు. "యెస్. వెరీ గుడ్ మార్నింగ్" అన్నాడు. "హూ ఆర్ యూ?" "యెస్. ఐ యామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్" అన్నాడు ఈడు. "ఓహో! నువ్వు క్లౌడ్ ఇంజినీర్‌వా? యాహ్! యాహ్! నువ్వెవరు?" "నేను ఫోన్‌పే" అన్నాడు ఈడు. "సరే కరెక్టే. నువ్వు క్లౌడ్ ఇంజినీర్ నాకేం చేయగలవు?" అన్నాడు వీడు. ఫోన్‌పే వాడు. "ఏం లేదు. నీ రిక్వైర్మెంట్ ఏందో చెప్పు నేనది చేస్తా" అన్నాడు. అప్పుడు రిక్వైర్మెంట్ చెప్పాడు. ఏమని? 24/7 ఈ అప్లికేషను నా కస్టమర్‌లకి కనపడాలా. అర్థమైందా? ఏ ప్లేస్‌కెళ్ళినా సరే పూర్తి స్థాయిలో దీన్ని ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవాలా. టైమ్ లిమిట్ ఉండకూడదు. లొకేషన్ లిమిట్ ఉండకూడదు. ఏ టైమ్ అయినా సరే ఈ అప్లికేషన్ క్లిక్ చేస్తే రావాలా. వాడు అర్ధరాత్రి 4 గంటలప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరకెళ్ళి ఫోన్‌పే ఓపెన్ చేస్తే ఫోన్‌పే ఓపెన్ అవ్వాలా. ఆ అమౌంట్ వాడికి పేమెంట్ జరగాలి. అంతేగాని 4 గంటలకు నేను ఓపెన్ గానంటే కాదు. అర్థమైందా? అట్లా. ఇయన్నీ చెప్పాడు. అప్పుడు క్లౌడ్ ఇంజినీర్ చెప్పాడు. "ఓహ్! ఇంతేనా? దిస్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్?" "యాహ్! ఇదే నా రిక్వైర్మెంట్." "ఓకే. ఐయామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్. ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ" అన్నాడు. ఎలా చేస్తావో చెప్పు అన్నాడు. "ఏం లేదు సింపుల్ బాస్. ఐయామ్ ఎ క్లౌడ్ ఇంజినీర్. ఐ కెన్ క్రియేట్ ఎ సర్వర్స్ ఫర్ యూ.
ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు నీ కోసం నేనే తయారు చేస్తా. ఓకే. ఆ సర్వర్లు తయారు చేసేది బాధ్యత నాది. అర్థమైందా? ఆ సర్వర్లు తయారు చేసిన తరువాత పూర్తి స్థాయిలో ఆ సర్వర్లు మెయింటెనెన్స్ నేనే చూస్తా. ఆ సర్వర్లు మేనేజ్ చేస్తా. ఆ సర్వర్‌లకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేనే చూసుకుంటా. టోటల్ ఎంటైర్ థింగ్ ఐ కెన్ అని చెప్పాడు ఎవడు క్లౌడ్ ఇంజినీర్. ఓకే. మరి తర్వాత నేనేం చేయాలి? ఏం లేదు. నేను ఈ సర్వర్‌లు తయారు చేస్తాను గదా! సర్వర్‌లు తయారు చేసిన తర్వాత నువ్వేదైతే అప్లికేషన్ తయారు చేసావో ఇదే గదా! ఈ అప్లికేషన్‌ని డైరెక్ట్‌గా ఇదిగో ఈ సర్వర్స్‌లో డిప్లాయ్ చేసుకో. ఓకే. 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 ఈ సర్వర్స్‌లో డిప్లాయ్ చేసేసేయి. అంతే. అప్పుడు ఈ సర్వర్స్‌లో డిప్లాయ్ చేసావనుకో సాఫ్ట్‌వేర్‌ని, నీ సాఫ్ట్‌వేర్, నీ అప్లికేషన్‌ని ఇప్పుడు నేను ఈ సర్వర్‌లన్నీ నడిపిస్తా ఉంటాను గదా! ఎప్పుడైతే ఈ సర్వర్‌లు నడుస్తా ఉన్నాయో, అప్పుడు మీ ఎండ్ యూజర్స్ అంటే మీ కస్టమర్‌లు, మీ ఫోన్‌పే కస్టమర్‌లందరూ గూడా వాళ్ళ ఫోన్‌పే ఓపెన్ జేసి క్లిక్ జేస్తా ఉంటారే, అప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళు ఇదిగో ఇలాగా ఇలా వచ్చి ఈ సర్వర్‌లో ఉన్న ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళకి ఫోన్‌పే, గూగుల్ పే అన్నీ వర్క్ అవుతా ఉంటాయి. ఈ సర్వర్ పొరపాటున ఆగిపోయిందంటే వాడికక్కడ ఫోన్‌పే రాదు. చాలామంది మనలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫోన్‌పేలో అంతా ఫోనుంది. ఫోన్‌లో అంతా ఫోన్‌పే నడుస్తా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో దీనికి ఏం అవసరం లేదేమో అనుకోండి. నో, 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 నో. నువ్వు ఎప్పుడైతే ఫోన్‌పే ఓపెన్ చేసి టక్కన ఇట్ట క్లిక్ చేసావో ఏదైనా సరే, వెంటనే ఆ రిక్వెస్ట్ కమ్స్ టు దిస్ ప్లేస్ సర్వర్. ఆ సర్వర్ పనిచేస్తున్న బట్టే నీకు అన్ని ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అందుకని నువ్వు గమనించావో లేదో, ఎప్పుడైనా సరే ఈ సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది. నీ మొబైల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటది. నీ మొబైల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఈ సర్వర్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దిస్ సర్వర్ అది. అందుకనే మీరు అప్పుడప్పుడు ఫోన్‌పే, గూగుల్ పే చేసేటప్పుడు మొబైల్ డేటా ఆఫ్‌లో ఉందనుకో ఫోన్‌పే బాదు. "ఏయ్! హూ ఆర్ యూ" అనిద్ది వెంటనే. అప్పుడు నువ్వు మొబైల్ డేటా ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేస్తే గాని ఆ సర్వర్‌కెళ్ళి కనెక్ట్ అవ్వలేవు. ఆ సర్వర్‌కెళ్ళి కనెక్ట్ అయితే గాని అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అనేది జరగదు. థిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ బ్యాక్‌గ్రౌండ్. సో, టోటల్‌గా ఈ స్టోరీ అంతా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరికీ తెలీదు. అందరికి తెలిసిందేంది కోడింగ్. ఇదేంది ఇది నాన్ కోడింగ్. అంటే నాన్ కోడింగ్ వ్యక్తి ఏం చేస్తాడంటే పూర్తి స్థాయిలో ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు. వీడు డెవలప్ చేసాడు. 3 మంత్స్ పట్టింది. ఓకే. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. దీన్ని టెస్టింగ్ చేసాడు. వాడికి 1 మంతే పట్టింది టెస్టింగ్ చేయడం అనుకో. బట్ డెవలప్ చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఇదిగో ఒక వ్యక్తి సర్వర్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుంటాడు. థిస్ ఈస్ వాట్ బ్యాంక్ సర్వర్. ఈ బ్యాంక్ సర్వర్ దీన్ని తయారు చేసి పెట్టుంటాడు. మరి ఈ సర్వర్‌లో ఈ సాఫ్ట్‌వేర్ అనేది డిప్లాయ్ చేయాలి. యెస్. అప్పుడు ఆ సాఫ్ట్‌వేర్ డిప్లాయ్ చేసిన తర్వాత, ఈ సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ చేసి అంటే అప్‌లోడ్ చేయటం అన్నా, డిప్లాయ్ చేయటం అన్నా, ఇన్‌స్టాల్ అన్నా ఒకటే భాష. డిప్లాయ్ చేసిన తర్వాత అప్పుడు ఈ సర్వర్ నడుస్తా ఉంటది. అప్పుడు నేను ఇదిగో ఇక్కడ నా ల్యాప్‌టాపో లేదా సంథింగ్ ఆన్ చేసి ఈ సర్వర్‌కి కనెక్ట్ అయ్యి ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటున్నా. థిస్ ఈస్ కాల్డ్ ఆన్‌లైన్. కాబట్టి ఇక్కడ, ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది మనం ఎంతసేపు నడిపించాలా ఈ సర్వర్‌లో? ఈ సర్వర్‌లో ఎప్పటి వరకు నడవాలా? యెస్ మీరు చెప్పగలరా? ఒక అప్లికేషన్ డెవలప్ చేసాం, టెస్ట్ చేసాం అయిపోయింది. బట్ అప్లికేషన్ డెవలప్ చేసి, టెస్ట్ చేసి అయిపోయిన తర్వాత సర్వర్‌లో ఏసిన తర్వాత ఆ సర్వర్ అనేది ఒక గంట నడిపిద్దామా? 2 గంటలు నడిపిద్దామా? 3 గంటలు నడిపిద్దామా? యెస్ ఫ్రెండ్స్ చెప్పండి మీరే. గంట 24 అవర్స్ నడవాలి. ఎనీ ఆ! టైమ్. 24 అవర్స్ ఆల్‌వేస్, నడవాలి. ఆల్‌వేస్ 365 డేస్. అంటే యెస్. మనకు ఉద్యోగాలు క్లౌడ్ ఇంజినీర్స్‌కి ఉంటాయా లేవా? పిచ్చి పట్టే ఓపెనింగ్స్ ఉంటాయి భవిష్యత్తులో. అదిరిపోయే ఓపెనింగ్స్. ఎందుకు? మరి అంతే గదా! డెవలప్ చేయటం ఒక డ్యూటీ. టెస్టింగ్ చేయటం ఒక డ్యూటీ. మరి ఇక్కడేంది ఇది 24/7 నడవాలా? కరెక్టే సార్ మీరు భలే వాళ్ళు ఊరుకోండి సార్. ఒక సర్వర్ రాసి, ఒక సర్వర్‌కి ఒక క్లౌడ్ ఇంజినీర్ సరిపాయా? మా అందరికి ఉద్యోగాలు ఎట్టొస్తాయి సార్? అంటే యాక్చువల్‌గా తెలియనిదేంటంటే ఇదిగో ఇప్పుడు మన దేశ జనాభా 150,00,00,000. ఇక ప్రపంచ జనాభా ఎంత? ఎంతో. మరి అలాంటి బిజినెస్ ఒకవేళ నువ్వు ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకో. దానికి 60,00,00,000 మంది జనాభా ఉన్నారు. కస్టమర్లున్నారు. మరి 60,00,00,000 మంది కస్టమర్లకి ట్రాన్సాక్షన్స్ నడవాలంటే మరి బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని సర్వర్‌లు కావాలి? ఎంతమంది క్లౌడ్ ఇంజినీర్స్ కావాలి? వాటిని మానిటరింగ్ ఎవరు జేస్తారు? మేనేజింగ్ ఎవరు జేస్తారు? సర్వర్‌లు ఆగిపోయినప్పుడు ట్రబుల్ షూట్ ఎవరు జేస్తారు? అప్పుడప్పుడు సర్వర్‌లు ఆగిపోతా ఉంటాయి. "ఏయ్! సర్వర్‌లు ఆగిపోయినాయి. సర్వర్‌లు డౌన్ అయినాయి" అంటా ఉంటారు. మనకు గుర్తుందా? మనం అప్పుడప్పుడు మీ సేవకెళ్తాం. మీ సేవకెళ్ళినప్పుడు మీ సేవకెళ్ళి పొలం ల్యాండ్ ఆన్‌లైన్‌లోకి ఎక్కించాలంటే సర్వర్‌లు పనిచేయట్లేదమ్మంటారు. మరి ఏ సర్వర్? ఇదే. అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సర్వర్ తోటే పని. అది గవర్నమెంట్ అయినా,
అది ప్రైవేట్ అయినా ఏదైనా సరే సర్వర్లతోనే పని. సర్వర్స్ లేకపోతే ఈ ప్రపంచంలో బిజినెస్ లేదు, ఐటీ లేదు. అసలు సర్వర్స్ లేకపోతే అసలు అప్లికేషనే నీ దగ్గరికి రాదు. ఈవెన్ ఇది మాట్లాడేది కూడా నీకు వినపడదు. అర్థమైందా? సో, ఈ విధంగా పూర్తి స్థాయిలో మనకు సర్వర్‌ల మీద వర్క్ నేర్చుకుంటే బెస్టే. అయితే లాస్ట్‌గా ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. నేను చెప్తాను. నేను ఒక పని చెప్తా. ఇప్పుడు ఇదున్నాడు ఈయన. ఈయనేంటిది? ఈయన పైథాన్ నేర్చుకున్నాడు. ఈయనున్నాడు. ఈయన జావా నేర్చుకున్నాడు. ఈయనున్నాడు. ఈయన డాట్ నెట్ నేర్చుకున్నాడు. ఈయనున్నాడు. ఈయన టెస్టింగ్ నేర్చుకున్నాడు. ఈయనున్నాడు. పవర్ బిఐ నేర్చుకున్నాడు. ఈయనున్నాడు. ఇంకోటి డీబీఏ నేర్చుకున్నాడు. ఈయనున్నాడు సైబర్ సెక్యూరిటీ. ఈయనున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈయనున్నాడు. డేటా సైన్స్ నేర్చుకున్నాడు. ఓకే. అందరూ అన్ని కోర్సులు నేర్చుకున్నారు. సూపర్! ఎక్సలెంట్! ఎక్స్ట్రార్డినరీ! మరి వీళ్ళందరూ గూడా ఉద్యోగాల లోపలికెళ్తారు సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి. మరి సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ. వాడేం జెప్తాడు తెలుసా? ఒక్కొక్క ల్యాప్‌టాప్ ఇస్తాడు ఒక్కొక్కడికి. ఎట్లాగా? ఇట్లా. ఇట్లా ల్యాప్‌టాప్ ఇస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కో ల్యాప్‌టాప్. "ఏయ్ బాబు ల్యాప్‌టాప్ తీసుకోండమ్మా" అంటాడు. ఓకే. ఆ! ఓకే. మరి ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్కడ జేయాలా? యెస్. ఇప్పుడు స్టోరీ మొదలైద్ది. ప్రాజెక్ట్ ఎక్కడ జేయాలా? వాడు సాఫ్ట్‌వేర్ కంపెనోడు చెప్తాడు. ఏమని జెప్తాడు? "అరే బాబు! మా దగ్గర క్లౌడ్ ఇంజినీర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక 100 సర్వర్‌లో, ఒక 50 సర్వర్‌లో తయారు జేసి పెడతారు. ఆ సర్వర్‌లోకి మీరు లాగిన్ అయిపోయి, అక్కడ మీరు ప్రాజెక్ట్ చేయాలా. అక్కడ మీరు కోడ్ డెవలప్ జేసుకోవాలి. అక్కడ ఏ వర్క్ అయినా జేయాలి. అంతేగాని మీ ల్యాప్‌టాప్‌లో కనీసం ఈవెన్ ఒక సింగిల్ లైన్ గూడా రాయటానికి లేదు. గుర్తుపెట్టుకోండి అని చెప్తాడు. అంటే దీనంతా ఏందనుకున్నావు? క్లౌడ్ సర్వర్‌లొచ్చినియి ఇప్పుడు. అందుకనే గదా! నువ్వు డైరెక్ట్‌గా ఆ క్లౌడ్ సర్వర్‌లోకి లాగిన్ అయిపోయి, ఆ సర్వర్‌లోకి అప్పుడు ప్రాజెక్ట్ చేయాలి. నీ ల్యాప్‌టాప్ ఒట్టి డబ్బా. ఎంప్టీ ఖాళీ డబ్బా. దట్స్ ఇట్. With the help of this dabba, with the help of this laptop, I can able to connect with this server. Then only I can. అదర్‌వైజ్ అంటే ఏమంటాను? ఇప్పుడు ఇక్కడ క్లౌడ్ ఇంజినీర్ ఉన్నాడు. ఈయనేం జేస్తున్నాడు? పూర్తి స్థాయిలో ఈ క్లౌడ్ ఇంజినీరు సర్వర్‌ల మీద పని జేస్తున్నాడు. సర్వర్‌లకి ఎలా లాగిన్ అవ్వడో నీకు కేటీ ఇస్తాడు. సర్వర్‌లకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అతన్నే సంప్రదించాలా. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇట్నే జరుగుతుంది. ఇప్పుడు అంతే గదా! నీ ల్యాప్‌టాప్ నువ్వు ఇంట్లో పెట్టుకుంటున్నావు. సర్వర్‌కి కనెక్ట్ అవుతావు. ప్రాజెక్ట్ చేయగలుగుతున్నావు. అందుకనే గదా! వాళ్ళేమంటున్నారు? నువ్వు ఆఫీస్‌కెళ్ళినా సర్వర్‌కెళ్ళి కనెక్ట్ అయ్యే వర్క్ చేయాలా? మీ ఇంట్లో కూర్చున్నా సర్వర్‌కెళ్ళి కనెక్ట్ చేయాలా? ఏదైనా ఒకటే గదా! అందుకని నో నీడ్ టు కమ్ టు ఆఫీస్. జస్ట్ కమ్ టు 1 ఆర్ 2 డేస్. ఆఫ్టర్‌వర్డ్స్ మీ ఇంటి దగ్గరే ఉండి మీరు వర్క్ చేయండి. ఎందుకంటే మీరేం పని జేస్తున్నారో మాకు మానిటరింగ్ జేయడానికి మా క్లౌడ్ ఇంజినీర్ ఉన్నాడు. మీరు సర్వర్‌లకి ఎన్ని గంటలకు లాగిన్ అవుతున్నారో, ఎంత వర్క్ జేస్తున్నాడో, ఏమేం జేస్తున్నారో మా క్లౌడ్ ఇంజినీర్ అన్నీ జూసుకుంటాడు. బికాస్ ఆఫ్ క్లౌడ్. దానివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది 100% జరుగుతా ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో. రాబోయే కాలంలో 1000% వర్క్ ఫ్రమ్ హోమే. 2025, 2026లో ఈ ప్రపంచం అంతా వర్క్ ఫ్రమ్ హోమే అయిద్ది. ఇంటి దగ్గర నుంచే నువ్వు పని జేయాల్సొస్తది. సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి నువ్వెళ్ళవు అంతే కన్ఫర్మ్. ఎందుకు? ఖర్చు తగ్గించుకోవాలి వాడు. మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువవుతుంది. ఇబ్బందులవుతున్నాయి. రిస్క్‌లవుతున్నాయి. పైగా ఫ్యామిలీ వాల్యూస్ నాశనం అవుతున్నాయి ఎంప్లాయీస్ కూడా. ఒక వ్యక్తి ఎళ్ళాలంటే ఆఫీస్‌కి 2 గంటలు, రావాలంటే 2 గంటలు, 4 గంటలు జర్నీ. అదే లేడీస్ అయితే కుటుంబ బాధ్యతలు ఎన్నుంటాయి. భర్త, అత్త, మామ, పిల్లలు, సంసారం ఏందిదంతా? నానా రకాలుగా గందరగోళం అవుతుంది. అందుకని ముఖ్యంగా ఆడవాళ్ళు లేడీస్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తే చేస్తా, లేకపోతే మానేస్తా. నీ ఇష్టం తేల్చుకో అంటున్నారు. దానివల్ల ఏమైంది? సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ దిగొస్తున్నాయి. వై? స్కిల్ ఉన్నవాడు గావాలి నాకు. స్కిల్ నీ దగ్గరుందా? నేను ల్యాప్‌టాప్‌తో సర్వర్‌కి కనెక్ట్ అయితా, ప్రాజెక్ట్ చేసి పెడతా. నేనెక్కడుంటే నీకేమయ్యా? నేను ప్రాజెక్ట్ చేయలేనప్పుడు తీసేసేయి నన్ను అంటున్నాడు డైరెక్ట్‌గా. అట్లాగే ఇండియా తప్ప ఈ ప్రపంచం మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే చేస్తారు. ఇండియా తప్ప. మరి ఇండియాలో ఎప్పుడొచ్చేసారు? వచ్చిద్ది 1, 2, 3 ఇయర్స్ లోపలే. ఎందుకు? పొల్యూషన్ తట్టుకోలేరు. ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే దాని మీద ఉండాల్సిన పరిస్థితి రావటం వల్ల కొంతమంది ఆరోగ్య సమస్యలు గూడా వస్తున్నాయి. రిస్క్ అవుతుంది. ఈ ఆఫీస్‌కి రావటం, పోవటం ఇదంతా పెద్ద నాన్‌సెన్స్ పనవుతుంది. కనీసం ఇంట్లో బాగాలేకపోతే మనుషులకు గూడా చూపించుకోలేని పని. అందుకని ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ కంపెనీవోళ్ళందరూ గూడా అంటే ఏదో పెద్ద 10 కంపెనీలు, 20 కంపెనీలు తప్పితే అందరూ గూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే చేపిస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్. మార్కెట్ అంతా అదే. 10 కంపెనీలంటే పెద్ద పెద్దయి టాప్ ఎంఎన్‌సీలు. వాళ్ళేందంటే స్టైల్‌గా ఆఫీస్‌కి రండి. ఓ 1 అవర్ కూర్చోండి ఎళ్ళిపోండి అంటున్నారు అంతే. అంతేగాని 24/7 మా దగ్గరే ఆఫీస్‌లో కూర్చొని నో, 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 నో. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఒకళ్ళు చెప్తారు పైథాన్ నేర్చుకుంటే పిచ్చి ఓపెనింగ్స్, జావా నేర్చుకుంటే పిచ్చి పట్టిద్ది ఓపెనింగ్స్, టెస్టింగ్ సూపర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తిరిగే లేదు పో. అసలు డేటా అసలు తిరుగులేదు పో అంటున్నారు. కరెక్టే. కానీ
వీళ్ళందరికీ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి కరెక్టే. కానీ వీళ్ళందరూ కలిసి ఒక సర్వర్‌లకి కనెక్ట్ అయ్యి ప్రాజెక్ట్‌లు చేయాలా? మరి ఆ సర్వర్‌ల మీద పనిచేసేవాడికి వాడికి ఎన్ని ఓపెనింగ్స్ ఉంటాయి? వాడికి ఎన్ని ఓపెనింగ్స్ ఉంటాయి? నీకే ఇన్ని ఓపెనింగ్స్ ఉంటే, నీకు సర్వర్‌ని అందించే వాడికి ఎన్ని ఓపెనింగ్స్ ఉంటాయి? నీకు సర్వర్ పని చేయకపోతే దాని మీద పని చేసేవాడికి ఇంకెన్ని ఓపెనింగ్స్? పిచ్చి పట్టే ఓపెనింగ్స్. యెస్. ఒక కోర్స్‌కే ఇన్ని ఓపెనింగ్స్ ఉంటే, ఈ కోర్సులు మొత్తం చేసినోళ్ళందరికీ సర్వర్‌లు కావాలా? ఈ కోర్సులు మొత్తం చేసినోళ్ళందరికీ యెస్. మరేంటి పరిస్థితి? పిచ్చి పట్టే డిమాండ్. దేనికి? క్లౌడ్. ఈ ప్రపంచం మొత్తం దూసుకెళ్ళిపోతుంది. క్లౌడ్, క్లౌడ్, క్లౌడ్. క్లౌడ్ మార్కెట్. ఓకే. సో, సాలరీస్ గూడా దగ్గరగా చెప్పాలంటే బానే ఉంటాయి. అంటే క్లౌడ్‌కి. అంటే ఆహ్, గూగుల్‌లోకెళ్ళి మీరు ఒకవేళ చూసినా యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా అవరేజ్ సాలరీస్ ఆహ్, సాలరీ ఆఫ్ క్లౌడ్ ఇంజినీర్ ఇండియాలో కొడదాం. యావరేజ్ సింపుల్‌గా. సో, యావరేజ్ ఎంత? 7.45 లాక్స్ పర్ యానమ్. ఇది యాక్చువల్‌గా. సో, ఇండియా గాకుండా యూఎస్‌లో గూడా మార్కెట్ బానే ఉంటది. యూఎస్‌లో గూడా సింపుల్‌గా. అంటే ఎంతుంటది సార్ యూఎస్‌లో? ఎంతుంది? $1,48,000 పర్ ఇయర్. అంటే అడిషనల్ క్యాష్ కంపెన్సేషన్ కాకుండా నేను సింగిల్ సాలరీ చెప్తున్నా. $1,48,005 అంటే ఏంది? సార్ సంవత్సరానికి. సార్ ఇండియన్ రూపీస్ ఎంత చెప్తారా? ఇండియన్ రూపీస్ కూడా రాసుకో లెక్క. ఏముంది ఆడ పెద్ద విషయం కాదు. ఇక్కడ ఆహ్, ఐఎన్ఆర్ టు డాలర్. ఐఎన్ఆర్ టు డాలర్ అనుకో. ఐఎన్ఆర్ టు డాలర్ వస్తే సారీ డాలర్ టు ఐఎన్ఆర్. డాలర్ నుంచి రూపీస్‌లోకి మారుద్దాం. డాలర్ టు ఐఎన్ఆర్ కొడితే యెస్. ఇప్పుడు ఇదిగో ఇక్కడ డాలర్‌లో రాస్తాను. దానికి సమానమైన ఇండియన్ కరెన్సీ ఇది. ఇదేమో యూఎస్‌లో ఉన్న సాలరీ. ఇదేమో ఇండియాలో వచ్చే సాలరీ. ఇండియాలో రేంజ్ వాల్యూ. అంటే దానికి ఎంతొచ్చిద్ది ఏంటి సార్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే పూర్తి స్థాయిలో 1 మినిట్. 1.2 crores. చూపిద్దాం ఎక్సెల్‌లో. లేదా కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! స్టూడెంట్స్ అందుకోసం. యెస్. చూసారా? ఇది యాక్చువల్‌గా. సో, దీన్ని బట్టి అంచనా ఎయొచ్చు మీరు. దాని సాలరీ, క్లౌడ్ సాలరీ ఎంతనేది. యెస్. ఎంతది? సో, 1.2 ఎంతిది? యెస్ ఫ్రెండ్స్. 1 crore. 1 క్రోరా? 1.2 crores. అంతే. 1.23 క్రోర్స్ అవునా? 1.1. ఇది ఇండియా రేంజ్. అదేంది? యూఎస్ రేంజ్ అది. యూఎస్ ఎంత? యూఎస్ అయితే డాలర్లు ఇవి. యూఎస్ డాలర్స్ ఇవి. ఇండియన్ మార్కెట్ అయితే ఇది. దానికి తగ్గ కరెన్సీ. అంటే ఇదేంది ఇది? అంటే $1,48,000 ఇండియన్ రూపీస్ ఇది యాక్చువల్‌గా ఐఎన్ఆర్. అంటే అంత మంచి ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ క్లౌడ్ అనేది అంటే అన్నిటికి ఉన్నాయి ఓపెనింగ్స్. కానీ క్లౌడ్ మార్కెట్ కూడా విపరీతమైన డిమాండ్. క్లౌడ్ లేకపోతే, క్లౌడ్ సర్వర్స్ లేకపోతే మనిషి అప్లికేషనే నడవదు. ఎక్కడా నడవదు. అందువల్ల ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఇది కూడా మంచి కోర్సే రియల్‌గా. అది అన్ని కోర్సులు మంచియే. కానీ మీరు ఎట్లా నేర్చుకుంటే అట్లా. ఆ సైడ్ ఎళ్తే అటు కోడింగ్. ఈ సైడ్ ఎళ్తే ఇది. కానీ నాన్ కోడింగ్ సైడ్‌లో ఇది కూడా మంచి కోర్సే. సార్ ఇది ఇదైనా సబ్ మీరు కోర్సా జాయిన్ లేకపోతే మెయిన్ చేయవచ్చు. కోర్సా సార్ ఇది? అట్లా. సో, ఆ విధంగా పూర్తి స్థాయిలో కొంతవరకు మీరు పట్టు సాధించగలిగితే ఎక్సలెంట్‌గా ఉంటది. ఇంకో